భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషలలో ముద్రించిన కరపత్రం శివాజీ పెద్ద కటౌట్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐటియుసి రాష్ట్ర కార్యాలయం ముందు ఆవిష్కరణ ఉంటుంది. ముఖ్య అతిథిగా ఈటి నరసింహ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పాల్గొంటారు. మీ పత్రిక, ఫోటోగ్రాఫర్, విలేకరులను అదేవిధంగా వీడియోగ్రాఫర్లను పంపించి వార్త కవర్ చేయగలని విజ్ఞప్తి. సూపర్ స్టార్ వెంకటేష్ ఒక కార్యక్రమం తీసుకో లోగో చూడండి ఫోటో సెల్ ఇయ్యాలా సెల్ ఇయ్యాలా సెల్ ఎందుకు నేను తీస్తున్నా కదా ఆ లైట్ సార్ అందరూ ఒకసారి దగ్గర అందరూ తేదీన ఇందిరా పార్క్ వద్ద కల్లుగీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం 105 మంది నిరాహార దీక్ష చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ దీక్ష సాగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులు, ఎక్స్రేషో బాధితులు, అలాగే వివిధ సంఘాల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్లో గత సంవత్సరం 70 కోట్లు కేటాయించి కేవలం 17 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మార్చి 30 లోపు మొత్తం కేటాయించినటువంటి 70 కోట్ల రూపాయలు విడుదల చేసి ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరబోతున్నాం. అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గీతా కార్మికులకు ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎక్స్రేషియో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటుంది, మేము అధికారంలోకి వస్తే నెల రోజుల లోపిస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎక్స్రేషియో ఇవ్వలేదు. రాష్ట్రంలో 850 మంది ఎక్స్రేషియో బాధితులు ఉన్నారు. దీంట్లో 140 మంది చనిపోయారు, 170 మంది శాశ్వత వికలాంగులయ్యారు. వీళ్ళకి విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్కు సంబంధించి కూడా ఇప్పుడు 2,000 వస్తుంది, మా ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పి అన్నారు, అది పెంచలేదు. ఎక్స్రేషియో 5 నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పి అన్నారు, అది పెంచలేదు. అలాగే కొత్త దరఖాస్తులు కూడా పెన్షన్కు సంబంధించినటువంటి ఎవరి కూడా స్వీకరించట్లేదు. 2 సంవత్సరాలు దాటింది. 50 సంవత్సరాలు పైబడినటువంటి వృత్తిదారులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏజెన్సీ ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళవి కూడా సొసైటీలు పునరుద్ధరించాలని, అలాగే వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 14 డిమాండ్లతో ఈ యొక్క నిరాహార దీక్ష చేయబోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ దీక్ష దగ్గరికి మంత్రులు, సంబంధిత అధికారులు వచ్చి ఆ యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరూ జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 7వ తారీఖున నిర్వహించేటువంటి నిరాహార దీక్షకు గీతా కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.